కీర్తన గ్రంథంలో 110వ కీర్తన మనం చదువుతున్నాం. పైన పీఠికలో దావీదు అనే మాట మనం చూస్తున్నాం. కనుక ఏ కీర్తనలో ఎవరు రాస్తారు అని ముందుగా మనం క్లుప్తంగా ఆలోచించిన తర్వాత వివరమైన ధ్యానం వరకు మనం వెళ్దాం. మొదటి వచనంలోనే ప్రభువు నా ప్రభువుతో కల్పించిన వారు. ప్రభువు ఎవరు, నా ప్రభువు ఎవరు? ఇద్దరు ప్రభువులు ఉన్నారా? తండ్రి కుమారు పరిశుద్ధాత్మలో తండ్రి దేవుడు ప్రభువే, కుమారుని దేవుడు కూడా ప్రభువే. కనుక ప్రభువు అంటే మొట్టమొదట తండ్రి దేవుడు అన్నారు. దావీదు గారు నా ప్రభువు అంటున్నాడు యేసుక్రీస్తు. కనుక తండ్రి అనే దేవుడు లేదా ప్రభు అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చిన వాక్యం ఏమిటి చెప్తున్నాడు, ఎప్పుడు చెప్తున్నాడు? దావీదు గారు క్రీస్తు పూర్వం 1000 ఏళ్లకు జీవించినవాడు. రాబోయే 1000 ఏళ్ల తర్వాత క్రీస్తు వారి యోగానికి వస్తే క్రీస్తు వారితో తండ్రి దేవుడు ఏమి చెబుతాడు అని ప్రవచన రూపంగా ఈ కీర్తన రాస్తాడు. కనుక ప్రవచన కీర్తన ప్రవచనంలో క్రీస్తుని గురించిన ప్రవచనం కాబట్టి ఇది మెస్సియా కీర్తన అని మనం అర్థం చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే 4వ వచనంలో మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావు. 4వ వచనంలో క్రీస్తును యాజకుడుగా దేవుడు అడ్రస్ చేస్తా ఉన్నాడు. క్రీస్తు యాజకుడు అని 5, 6, 7 వచనాల్లో 6వ వచనం అన్ని జనులకు ఆయన తీర్పు తీర్చును. ఆయన తీర్పరిగా అంటే న్యాయాధిపతిగా తండ్రి దేవుడు క్రీస్తును అడ్రస్ చేస్తూ చెప్తున్నారన్నమాట. 1, 2, 3 వచనాల్లో మనం చూస్తే 2వ వచనం చివరిలో నీవు పరిపాలన చేయము, 2 ప్రారంభంలో నీ పరిపాలనా దండము అంటే పాలించేవాడు రాజుగా చూపిస్తా ఉన్నాడు. కనుక మొదటి 3 వచనాల్లో రాజుగాను, 4వ వచనంలో యాజకుడుగాను, 5, 6, 7 వచనాల్లో న్యాయాధిపతిగాను క్రీస్తును తండ్రి దేవుడు అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నారన్నమాట. ప్రభువు తండ్రి దేవుడైన ప్రభువు కుమారుడైన దేవుడైన ప్రభువుతో సెలవిస్తూ మొదటి 3 వచనాల్లో ఆయన పరిపాలించు రాజుగా అడ్రస్ చేస్తున్నారు. 4వ వచనంలో 4లో ఆయన యాజకుడుగా అడ్రస్ చేస్తున్నారు. 5, 6, 7లో ఆయన న్యాయాధిపతిగా అడ్రస్ చేస్తారు. ఒకసారి కీర్తనలో ఉండే అంశాలు ఏంటో మనం చూద్దాం. మొట్టమొదటిగా స్తుతి ప్రాముఖ్యత అంశం. కనుక స్తుతికి చెందిన కీర్తనలు 60 దాకా ఉన్నాయి. రెండవది ప్రార్థన ప్రాముఖ్యమైన అంశం. ప్రార్థనకు చెందిన కీర్తనలు 40 దాకా ఉన్నాయి. ఇశ్రాయేలు సంవత్సరానికి 3 సార్లు యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి. ద్వితోపదేశకాండం 16వ అధ్యాయం 16వ ప్రకారంగా ఏటికి 3 మార్లు అనగా పులియనకు పండుగ సమయంలోనూ, వారముల పండుగలోను, పర్ణశాల పండుగలోను మీరందరూ నీ దేవుని మందిరానికి వెళ్ళాలా 16వ అధ్యాయం 16 వస్తుంది. వారు అట్లా వెళ్లే సమయంలో ఇజ్రాయెల్ దేశంలో యాత్ర చేసుకుంటూ వెళ్ళాలి. కొండలు, లోయలు, గుట్టలు కలిగిన దేశం. కొండకాల, దిగాల, లోయలు అక్కాల, కొండకాల. అలా యాత్ర చేసే సమయంలో వాళ్ళు పాటలు పాడుకుంటూ పోతారు. అవి 15 కీర్తనలు ఉన్నాయి. ఈ 15 వర్షాలు ఉన్నాయి. కీర్తనలు వర్షాలు ఉన్నాయి. ప్రార్థనా కీర్తనలు వర్షాలు ఉన్నాయి. మనసులో చెప్పుకోగా మెస్సియాగా క్రీస్తును సూచించే కీర్తన 110 కీర్తన. అటువంటి కీర్తనలు 15 ఉన్నాయి.
క్రీస్తు యొక్క అంతంలో చేయబడి రాజ్యపాలన గురించిన కీర్తనలు 8 ఉన్నాయి. దుష్టులు నీతిమంతులు వారి ప్రారంభం వారి అంతం ఏ రీతిగా ఉంటుందో తెలిపే కీర్తనలు 8 ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథాన్ని గురించిన కీర్తనలు 4. తనకు అంశంలోని బట్టి 150 కీర్తనలు ఇది ఇట్లా విడగొట్టవచ్చు. ప్రతి కీర్తనకు పై ఇంటికిచ్చిన శీర్షికలో ఏదో పేరుంటుంది. కీర్తన అని 75, గీతము లేదా గానము అని 17, దైవ జ్ఞానము అని 13, అనుపద గీతము అని 6, ఏమీ లేని శీర్షికలకు 30 ఉన్నాయి. మొత్తమై 150 కీర్తనలు శీర్షికలను బట్టి వెలుగొట్టవచ్చు. రాసిన వాటిని బట్టి 110వ కీర్తన దావీదు గారు రాస్తారనుకున్నాం కదా. దావీదు గారు 73 కీర్తనలు రాసినట్టుగా స్పష్టంగా తీసుకురాని చేరింది. ఇంకా 3 కీర్తనలు ఇతర లేఖన భాగాల్లో దావీదు వివరాలు చెబుతున్నాడు అని చెప్పిన దాన్ని బట్టి ఇంకా 3 కూడా ఆయన రాస్తారని నిశ్చయించవచ్చు. 76 కీర్తనలు పోతే కోర కుమారుడు 12, ఆసాపు 12, సొలొమోను గారు 2, మోసే గారు 1, ఎజ్రహీయుడైన ఏసాను 1, శీర్షికలు రాసిన వారి పేరు లేని 46 ఉన్నాయి. అయితే అవి కూడా దావీదు గారే రాస్తారని అంగీకరించడానికి మనకు ఎక్కువైన ఆస్కారం కనిపిస్తుంది. కనుక ఇప్పుడు మనం పట్టుకుంటున్నటువంటి ఈ కీర్తన పంచమ స్కంధంలో ఉంది. కీర్తన గ్రంథం స్కంధాలుగా కూడా వెలుగుతున్నాయి. 1 నుంచి 41 వరకు బ్రహ్మస్కంధం, 42 నుంచి 72 వరకు 35 కీర్తనలు ద్వితీయ స్కంధం, 73 నుంచి 89 వరకు 17 కీర్తనలు తృతీయ స్కంధం, 90 నుండి 106 వరకు 17 కీర్తనలు చతుర్థ స్కంధం, 107 నుంచి 150 వరకు 44 కీర్తనలు పంచమ స్కంధం. కనుక మనం ఇప్పుడు ధ్యానించే 110వ కీర్తన పంచమ స్కంధంలో ఉంది. మనం ముందే తెలుసుకున్నట్టుగా ఇందులో మొదటి 3 వచనాలు క్రీస్తు యేసును రాజుగా పాలన చేయవాడుగా అడ్రస్ చేస్తూ దేవుడు మాట్లాడుతున్నారు. రాజుగా 4వ వచనంలో యాజకుడుగా, 5, 6, 7 వచనాల్లో తీర్పరిగా మనం ఆయన చూస్తున్నాం, న్యాయాధిపతిగా. కనుక రాజుగా, యాజకుడుగా, న్యాయాధిపతిగా ఆయన యోగానికి రాబోతున్నారని ప్రవచనాత్మకంగా ఈ కీర్తన దావీదు గారు రాస్తారన్నారు. కనుక వేరొకప్పుడు మెస్సియా యొక్క గొప్పతనం అంటే రాజుగా అన్నమాట. మెస్సియా యొక్క యాజకత్వం, రాబోయిన యాజకుడైన మెస్సియా న్యాయాధిపతిగా హెచ్చించబడ్డారు. చివరి 3 వచనాల్లో మనకు కనిపిస్తుంది. వివరమైన ధ్యానంలోకి వెళ్తే 1, 2, 3 వచనాలు మెస్సియాకి గొప్పతనం అనుకున్నాం కదా. అనగా మెస్సియా రాజుగా ఉండబోతాడు. ప్రభు నా ప్రభుతో కలిసిన మాట, నేను నీ శత్రువుని పాదములకు పీఠముగా చేయ వరకు నా కృపాసం చేస్తున్నాను. శత్రువులను పాదములకు పీఠంగా చేస్తారంట. దేవుడు కూడా శత్రువులు ఉంటారా అని నాకు అనిపిస్తుంది. ఆయన ప్రేమమైన కానీ ఆయన కూడా శత్రున్నారు. ఆయన శత్రువులో మొట్టమొదటి శత్రువుడు పాతాళమైన అపవాది. సిద్ధాంతంలో ఈ అపవాది క్రీస్తు విరోధిగాను అబద్ధ ప్రవర్తగాను దేవుల్లో స్థిత్వమతిగా తనలో ఉన్న స్థిత్వాన్ని కనపరుస్తారన్నమాట. నైట్ వ్యవహార పత్రిక 2వ అధ్యాయం 16 నుంచి వచనాల్లో అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అని. కానీ నిజమైన క్రీస్తు విరోధి యుగాంతంలో సమరకాలం, మహాశ్రమల కాలం, 7 శ్రమల కాలంలో బయలుపడతారు. కానీ యాంటీ క్రైస్ట్ అని తీసుకోబడుతుంది. తర్వాత తనను బలపరుస్తూ యాంటీ స్పిరిట్ అబద్ధ ప్రవర్తన కలిగిన బైబిల్లో మనం చూస్తాం. 13వ అధ్యాయంలో క్రీస్తు విరోధి అబద్ధ ప్రవర్తనలు మనకు కనిపిస్తారు. ఇంగ్లీష్ లో గాడ్ కు శాతమేమో యాంటీ గాడ్, క్రైస్ట్ కు క్రీస్తు విరోధేమో యాంటీ క్రైస్ట్, స్పిరిట్ కు అబద్ధ ప్రవర్తన యాంటీ స్పిరిట్. యాంటీ అంటే అగేనిస్ట్ మాట మనకు తెలుసు కదా, అది విరోధ భావంలో శత్రుత్వం భావం. కనుక దేవుడు కూడా 3 శత్రువులు ఉన్నారు. అపవాది, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవర్తన. ఈ శత్రువులను
దేవుడు అంటా ఉన్నాడు, తండ్రి దేవుడు నీ పాదముల కింద పాదపీఠంగా ఉంచుతాను నేను, అంతవరకు నువ్వు నా కుడిపార్శ్వంలో కూర్చున్నావు. ముందుగా పరలోకానికి వెళ్ళి భూలోకానికి మానవుడిగా రావడం, మానవ కోటి పాపాన్ని తన మీద వేసుకోవడం, పాప శిక్షను సెలవులు అనుభవించడం, సమాప్తి చేయడం, తద్వారా ఆయన విశ్వాసం ఉంటున్నారు నీతిమంతులుగా తీర్చడం, పరిశుద్ధులుగా తీర్చడం, ఈ లోకం విధిస్తే వారిని పరలోక భాగ్యాన్ని వారికి అనుగ్రహించడం, ఇవన్నీ ఈ లోకంలో చేసిన తర్వాత పరలోకానికి ఆరోహణ వెళ్ళిపోయారు. రోమా 8:34 మనం చూస్తే తండ్రి యొక్క కుటుంబ ఆశ్రమంలో కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అన్నారు. విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుటుంబ ఆశ్రమంలో కూర్చుండము. ఇది ప్రభు యేసుక్రీస్తు అంటున్నాను. ఆయన సిలువ వేయబడ్డాడు, దేవత్వముతో తిరిగి లేచాడు మృతుల్లో నుంచి. ఆ తర్వాత 40 దినాలు శిష్యులు కనిపించి పరలోకానికి ఆర్హంలో వెళ్ళిపోయాడు, భూలోకానికి పరిశుద్ధాత్ముడు అని పంపించాడు. తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని ఉన్నాడు. కానీ తండ్రి భూమిని సమస్తాన్ని పరిచేసి అప్పగించాలన్నమాట. తండ్రి కుడిపార్శ్వములో ఉన్న ఈ రోజు పరిపాలన చేసేవాడు ఎవరంటే, రాజులకు కానీ మంత్రులకు కానీ ప్రధానులకు కానీ అధికారులు ఇచ్చేవాడు ఆయనే. బైబిల్లో ఆయనే ఒకరిని హెచ్చించడం, ఆయనే ఒకరిని తగ్గించడం. కనుక ఆయన అధికారుల క్రింద ప్రభుత్వాలు జరుగుతున్నాయి. కనుక పరిపాలన ఆయనే. మనం దాకా 2వ వచనంలో యెహోవా నీ పరిపాలనా దండమును సీయోనులో నుండి సాగు చేస్తున్నారు. ఇది పరలోకపు సీయోనును సాగు చేస్తున్నారు. నీ శత్రువుల మధ్యను నీ పాలన చేయదు. ఇప్పుడు శత్రువు ఉన్నారు, ఇంకా భూలోకంలో అపవాది ఉన్నాడు. ఉన్నాడు అపవాది స్వతంత్రుడిగా ఉన్నాడు. యోగు గ్రంథం 1వ అధ్యాయం 7-14 చదివితే ప్రభు దగ్గరికి సమయం దగ్గరికి వెళ్ళి అపవాది అడిగాడు. ఆయన ఎక్కడికి చేస్తాను, భూలోకములో అటు ఇటు తెలుసు సంచారమంతా చేపిస్తానని అన్నాడు. అది జరిగి చెప్తున్నారు. అంటే భూలోకంలో అపవాదికుడు స్వతంత్రత కలిగి ఉన్నాడు. అందుకే ఈ మాట, నీ శత్రువుల మధ్య, భూలోకంలో శత్రువులు ఉన్నారు, వారి మధ్యనే నీ పరిపాలన చేస్తావు. ఎంతో స్పష్టంగా మార్చేస్తున్నారు. శత్రువుల మధ్యనే ఆయన పరిపాలన చేస్తారు. కానీ ఒకరోజు రాబోతుంది, 110వ కీర్తన 2వ అధ్యాయం, ఒకరోజు రాబోతుంది ఈ శత్రువులను తన పాదముల క్రింద పీఠముగా దేవుడు ఎత్తుకుంటున్నాడు. అది ఎప్పుడు అంటే యుగాంతమంది క్రీస్తు విరోధి బయటపడి 7 శ్రమల మహాత్మకాలం అయిపోవాలి. సంఘం పైకెత్తబడింది. సంఘంలో ఉన్న పరిస్థితులందరూ ప్రభుత్వం కూడా ఉన్నారు. చల్లని వస్త్రాలు ధరించిన వారిలాగా ఉన్నారు. 7 సంవత్సరాలం అయిన తర్వాత ప్రకటన 19వ అధ్యాయంలో కదిలించి మనకు చదివితే చల్లని గుర్రం మీద ఆశీనుడై ఆయన తిరిగి వస్తారు. ప్రకటన 19:10 14 అనగా ప్రకటన 19:14 పరలోక పౌరుల సమూహాలు ఆయన వెంబడిస్తారు అన్నమాట. అదే 3వ వచనంలో దేవుడు ముందే చెప్పారు, యుద్ధ సన్నాహ దినమున హర్మయుద్ధం యుద్ధము అని బైబిల్లో చెప్పబడుతుంది. అనగా ప్రభువుని యేసుక్రీస్తు వారు క్రీస్తు విరోధితోనూ అబద్ధ ప్రవక్తతోనూ భూరాజులతోనూ యుద్ధం చేసి భూరాజులందరినీ సంహారం చేసి అబద్ధ ప్రవక్తలను క్రీస్తు విరోధులు పట్టుకొని ప్రాణముతోనే అగ్నిగుండంలో వేయబోతున్నారు. అది ప్రకటన 19వ అధ్యాయం 20వ వచనంలో మనకు కనిపిస్తున్నారు. అది యుద్ధ సన్నాహ దినం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదారు. అంటే యుద్ధం చేయడానికి పరలోకం నుంచి ప్రభువుని చూస్తారంటే ఆయన ప్రజలంటే నమ్మి పరలోకానికి వెళ్ళిపోయిన సంఘం అన్నారు. ఇష్టపూర్వంగా నేను కూడా మీతో పరుస్తాను, భూలోకానికి వస్తాను. ఎవరైనా మీరు ఎక్కడ పనిచేస్తున్నా అనుకోండి, అనంతపురం మేము వెళ్తా ఉంటే నేను కూడా రావట్లేదు వెళ్తాను. ఎందుకంటే బంగాళపాలెంలో సీనియర్ బ్రదర్ ఉన్నాడు. ఆయన ఎన్నో సంవత్సరాలు చేశారు. నేను ఎవరికైనా పరిచయం 2004 అంటున్నారు.
ఎప్పుడు తీసుకున్నకల్లా బంగారు కలుస్తామని మనం ఫోన్ చేశారు. అంకుల్ నేను వద్దామనుకుంటానంటే ఈ సండే ఉంటాను వేసుకో రండి, అందరూ సంతోషపడతారు, ఆత్మీయ అనుభూతి అవుతున్నారని చెప్పారు అన్న. కాబట్టి ఎప్పుడైనా మనం పాఠశాలకు వెళ్ళాలంటే మనం నేర్పిస్తూ ఉన్నాం. కనుక ప్రభు నమ్మని వీళ్ళు కూడా ప్రభు భూలోకానికి వస్తూ ఉంటే ఎవరేమంటారు, నీ ప్రజలు ఇష్టపూర్వకంగా నీతో వస్తారు, నీ యవనులు అందులో శ్రేష్ఠులు పరిశుద్ధాలని కృతులై పరిశుద్ధులుగా ఉన్నారు. ఎందుకు ఏ తత్వంలో కనుగొన్నారు కాదు, పరిశుద్ధ అలంకరణ కలిగిన వారై మంచు వలె చల్లని మంచులాగా అరుణోదయ గర్భంలో నుండి మీ ఎదురు వచ్చేది ఆయనతో పాటు వస్తూ ఉన్నారు. అదే ప్రకటన 19:14 ఉన్న మాట అన్నమాట. మనలో సైన్య సమూహములు ఆయన్ని వెంబడిస్తారు, చల్లని వస్త్రాలు ధరించిన వారు ఆయన వెంబడిస్తారు అనే మాటలు మనం చూస్తున్నాం. కనుక ఎంత స్పష్టంగా తండ్రి దేవుడు రాబోయే దినాల్లో క్రీస్తు వారి యొక్క విషయాలన్నీ తెలియపరుస్తున్నారో మనం చూడగలుగుతున్నాం. కనుక రారాజుగా ఆయన భూలోకానికి రాబోతున్నారు. ఇప్పుడు ఆయన రాజ్యపాలన చేస్తారు. 7 సభలు మహాత్మ కాలం అయిన తర్వాత 1000 కాలం పరిపాలన చేస్తారు. తర్వాత సదాకాలం ఆయన పరిపాలన చేస్తారు. అది 1, 2, 3 వచనాల్లో మనం అనుకున్న సంగతి. 4 వచనాలు చూద్దాం. 4 వచనంలో మెస్సియా యాజకుడిగా అనే మాట, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయిందని యెహోవా ప్రమాణం చేస్తున్నాడు. ఆయన యాజకుడు. ఇప్పుడు తండ్రి కృపాసనం ఉన్నాడు కానీ ఏం చేస్తున్నాడు? మనందాక రోమా 8:34 అంటున్నాడు, మనందరి కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు అని అనుకున్నాడు. యాజకుడు ప్రధాన యాజకుడిగా మన కొరకై విజ్ఞాపన చేస్తా ఉన్నాడు ఆయన. ఈ మెల్కీసెదెకు గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. బైబిల్లో 3 భాగాల్లో కనిపిస్తాడు మెల్కీసెదెకు. మొట్టమొదటిగా ఆదికాండ గ్రంథం 14:18 కనిపిస్తాడు. అతడు ఒకేసారి ఆయన పేరు. రెండవదిగా 110వ కీర్తన 4వ వచనం మనం ఇప్పుడు చదువుకుంటున్నామని ఈ భాగంలో కనిపిస్తాడు. మూడవదిగా హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం దాకా ఈ 8 పర్యాయములు కనిపిస్తారు. హెబ్రీ 5వ అధ్యాయం 6వ వచనంలో, 6:20లో, 7వ అధ్యాయం 2వ వచనంలో, 7వ అధ్యాయం 6వ వచనం, 7వ అధ్యాయం 10వ వచనం, 7వ అధ్యాయం 11వ వచనం, 7వ అధ్యాయం 16వ వచనం, 7వ అధ్యాయం 17వ వచనంలో 8 పర్యాయాలు హెబ్రీ పత్రికలో. ఒకసారి కీర్తన గ్రంథంలో, ఒకసారి ఆదికాండంలో. ఆదికాండంలో మెల్కీసెదెకు అనే ఈయన షాలేము రాజు. షాలేము అంటే అది యెరూషలేము యొక్క మాట పేరు అన్నమాట. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన తర్వాత యెహోవా ఈరే కదా, ఆ ఈరే షాలేముకు కలిపి ఈరే షాలేము యెరూషలేముగా మార్చలేదు అన్నమాట. అంతకుముందు దాని పేరు షాలేము. షాలేము సమాధానం, ఆయన సమాధానం అధిపతి కాబట్టి షాలేములో ఉన్నారు. కాబట్టి సీఎంలో ఉన్నా, షాలేమన్నా, యెరూషలేమన్నా అంతా ఒకటే అన్నారు. షాలేము రాజు అంటే మెల్కీసెదెకు. అది యెరూషలేము రాజు ఎవరు? యేసుక్రీస్తు వారే. కానీ పాపని పనులు ఆ పేరు లేదు కాబట్టి మెల్కీసెదెకు అనే వ్యక్తి లాగా మనకు కనిపిస్తున్నారు. రొట్టె ద్రాక్షారసము తీసుకొని వస్తున్నారు. మనకు కూడా ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం ఎవరు తీసుకొస్తారు? పరిచయం చేసే వాళ్ళు అందిస్తారు. కానీ అయితే ఇంటికి తీసుకొచ్చిన వాడెవరు? మన మధ్య ఆరాధికుడుగా ఆరాధించబడే ప్రభువు యేసుక్రీస్తు తీసుకొస్తారు. ఆదికాండ గ్రంథంలో 14వ అధ్యాయంలోనే అబ్రాహాము తీసుకెళ్ళాడు. అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు క్రీస్తుని యాజకుడుగా చూపించవలసింది అన్నమాట. కనుక ఆదికాండ గ్రంథంలోనే ఇంకా కొంచెం కొన్ని వివరాలు మనం చూస్తే, హెబ్రీ పత్రిక వివరాలు, అబ్రహాము అతనికి దశభాగం ఇచ్చాడు. మనం దశభాగం ఎవరికి ఇస్తాము? దేవుడికి ఇస్తాము. మన అబ్రహాము మెల్కీసెదెకు ఇచ్చాడు. మెల్కీసెదెకు ఎవరు? దేవుడు. అందుకే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో దేవుని కుమారుని పోలి ఉన్నాడు అనే మాట అన్నమాట. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 2, 3 వచనాలు చూడాలంటే మనం సమాధానపు రాజు అని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థం. అతడు
తండ్రి లేనివాడు తల్లి లేనివాడు, తండ్రి తల్లి లేనివాడు అంటే యేసుక్రీస్తున్నారు. ఈ లోకంలో శరీరధారిగా వచ్చినప్పుడు మరియు గర్భములో వచ్చిన మాట నిజమే కానీ అది దానికి తండ్రి లేదు, తల్లి లేదు. వంశాలు లేనివాడు, మనలో అందరికీ వంశాలు ఉన్నాయో లేవని మనం చెప్పలేదు. అయితే వంశాలు లేనివాడు ఆయనే. జీవిత కాలంలో ఆది అంతము లేనివాడు. మనకు ఆది ఉంది. నేను 1948 పుట్టాను, అంతకుముందే లేదు. ఒక దేవుడికి 5 సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం వెళ్ళిపోతే 2016 వెళ్ళిపోయాను అంత దానితో ఇది. కానీ ఆయనకు ఆది లేదు, అంతము లేదు. ఆది అంతము లేనివాడు. అందుకే 20వ అధ్యాయంలో నేనే ఆల్ఫా, నేనే ఒమేగా, నేనే బిగినింగ్, నేను ఏందన్నాడు. కనుక ఈ నెగిటివ్ సబ్జెక్టు ఎవరో ఒక మానవుడు అనుకోవడానికి వీల్లేదు. జీవిత కాలములకు ఆది అయినను జీవము అంతమైన లేనివాడైంది దేవుని కుమారుని పోలి ఉన్నారు. దేవుని కుమారుడై ఉన్నారు అయితే 3 కరెక్ట్గా ఉంటుందన్నమాట. దేవుని కుమారుడే ఆపద మందిరంలో నెగిటివ్ సబ్జెక్ట్గా మనకు కనిపిస్తా ఉన్నారు. కనుక క్రీస్తు పూర్వం వేయనప్పుడే దావీదు గారు ప్రవచనంగా దైవీకకు క్రమము చొప్పున నీవు నిరంతర యాజకుడవై ఉన్నావు అని తండ్రి దేవుడు కుమారుడైన దేవుడి గురించి పలుకుతారని అవసరాత్మకంగా 4వ వచనంలో దావీదు గారు పలకడాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు 5, 6, 7 వచనాలు చూద్దాం. మనం ముందే చెప్తున్నట్టుగా 5, 6, 7 వచనాల్లో ఆయన న్యాయము తీర్చి న్యాయాధిపతిగా ఉండబోతున్నారు. 5వ వచనంలో ప్రభువు నీ కుడిపార్శ్వమందు ఉండి తన కోప దినమున రాజులను నలగొట్టున్నాం. ఇందాక ఆ దినానికి వేరే పేరు చూస్తాము. ఏం పేరు చూసాము? ఇందాక మనము యుద్ధ సన్నాహ దినమున అన్నాం. ఇప్పుడు ఆ దినానికి కోప దినమున అని చూస్తా ఉన్నాం. అంటే ఏదైనా సమలకాలము చివరిలో ప్రభువుని క్రీస్తు వారి భూలోకానికి వచ్చి భూలోకమును తీర్చే సమయంలో ఉన్న దినము ఆయన కోపదినం. ఎందుకు? క్రీస్తు విరోధిని అనుసరించిన రాజులను ప్రజలందరినీ కూడా ఆయన నలగొట్టబోతున్నాడు, వాడిని సంహరించబోతా ఉన్నాడు. ఇది 5వ వచనం. ఆ వివరాలు ఒకసారి చూసి మన 6వ వచనం చూద్దాం. మనం ఆయన పరలోకం నుంచి రాగానే పరలోక సైన్య సమూహాలందరూ ఆయన వెంబడిస్తారు. భూలోకములో ఆయన నోటి ఊపిరి చేత వారు సంహరించబడతారని 19వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. నోటి ఊపిరి చేత ఆ రోజుల్లో బ్రతి భూలోకంలో వ్యక్తులు వాళ్ళు కావాలంటే టీవీలో విషయాన్ని ఎక్కడ చూస్తా ఉన్నాం. మనమున్నాం. ఎందుకు? తగిన ఇష్టపడ్డాక నమ్మిన వాళ్ళం, మనం నమ్మిన వాళ్ళైతే ఇష్టపడ్డాం. ఇంకా ఎవరైనా నమ్ముకున్నామో ఇక్కడే ఉంటా ఉన్నాం. క్రీస్తు నమ్మిన వాళ్ళు ఉంటారు, వారి లోకంలో చూస్తూ ఉంటారు. క్రీస్తు విరోధిని అనుసరించిన రాజులు ఉన్నారు. ఈ రాజులందరూ నలగొట్టబడుతున్నారు. ఈ రాజులు క్రీస్తు విరోధిని వెంబడించిన వారే హర్మగద్దోని యుద్ధంలో క్రీస్తు యేసుతో యుద్ధం చేయడానికి బయలుదేరుస్తా ఉన్నారు. యుద్ధం చేయడానికి వస్తా ఉన్నారు. అదే 5వ వచనంలో రాజులను నలుగురు అనే మాటగా చూస్తా ఉన్నాం. రాజులను నలుగురు ప్రకటనలో ఉందనుకున్నాం కదా. ఇస్తుంది ప్రకటన 19:19 మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వారితోనూ ఆయన సేవలతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూరముగమును భూరాజులను వారి సేవలను కూడి ఉండగా తీసుకుని భూరాజులందరూ క్రూరములతో కలిసి క్రీస్తు యుద్ధం చేయడానికి వస్తారు. అప్పుడు ఆ మృగమును అబద్ధ ప్రవక్తను కట్టబడి వారిద్దరూ ఇక్కడికి ఒక లైన్ మిస్ అయింది. కట్టబడి ప్రాణముతోనే అగ్నిగుణములో వేయబడుతున్నారన్నమాట. కట్టబడి ప్రాణముతోనే అగ్నిగుణములో వేయబడతారు.
ఈ భూరాజులు వారి సేవలందరూ ఆయన నోటు నుండి వచ్చిన ఖడ్గము చేత వధించబడలేదు. ఆయన నోట్లో కత్తి ఉంటుందా? కత్తంటే ఆయన మాటే కత్తి అన్నమాట. ఆయన వాక్యే కత్తి, ఆయన మాటలు ఖడ్గము వంటివి. కనుక ఆయన వాక్యే కత్తి అన్నమాట. ఒక మాట మాట్లాడితే చాలు. యేసుని సిలువేసినప్పుడు కూడా ఆయనకు మాట ఉండాలి. నేను ఇప్పుడే తండ్రిని వేడుకుంటే తండ్రి సేవాభ్యూహాలు వస్తారు, క్షణములు వీళ్ళందరినీ చంపేస్తారు. ఆయన వాక్యం శక్తి ఉంది. మాకు దాన్నే 1920లో వాక్కు ఖడ్గము చేత అనే మాట, నోటి నుంచి వచ్చే ఖడ్గము చేత అని మాట చూస్తున్నాం. రాజులు అందరూ చనిపోతారు, వారి మాంసము పక్షులన్నీ కడపారతినది. ఇది 6వ వచనంలో చెప్పండి అని మనం చూస్తాం. అన్ని జనులకు ఆయన తీర్పు చేస్తున్నాం, దేశము శవములతో నిండి ఉండును. రాజులు వారి సైన్యమంతా చచ్చిపోతే దేశములో శవాలు మాత్రమే నిలిగిపోతాయి. విశాల దేశం మీది ప్రధానుని అంటే క్రీస్తు విరోధిని ఆయన నల్లగొట్టున్నాడు. క్రీస్తు విరోధిని కూడా నల్లగొట్టి అగ్నిగుండంలో వేసేస్తాడంటే పాదముల కింద ఉంచినట్టే అన్నారు. కనుక క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఇద్దరు అగ్నిగుండానికి వెళ్ళారు. ఇంకా మిగిలిన అపవాది అక్కడే. 20వ అధ్యాయంలో ప్రకటనలో పెద్ద సంఖ్యను చేత పట్టుకున్న యాదంటే కాలక్షేమ దేవదూత పర్లోకి దిగి తీసుకుని అతడు ఆది సర్పమును అనగా అపవాదిని పాతాలను గడపలను పట్టుకుని 1000 సంవత్సరాలు బంధించి అగాధంలో బంధించేశారు. ఇది తాత్కాలికమైంది. 1000 సంవత్సరాల తర్వాత బయటికి ఎత్తుకెళ్తే మళ్ళా వారు మోసం చేస్తా ఉంటే వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములో గల గుండంలో పడవేయగలరు. కులములు అబద్ధ ప్రభుత్వం ముందే పడవేయబడ్డారు కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నారు. కనుక శత్రువులైన అపవాది క్రూరమృగము అబద్ధ ప్రభుత్వం ముగ్గురు కూడా ఇప్పుడు అగ్నిగుండములో ఉండి దేవుని యొక్క వశములు అనగా పాదముల క్రింద బంధించబడి ఉన్నారు. దాని భావన నేను నీ శత్రువులను నీ పాదము క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపాటుగా చెప్పుకోమన్నాను. ఆ మాట ఎంతగా నెరవేరుతుంది. ఇది 6వ వచనంలో మనం చూస్తున్నాం. మనకు అనుభవకాయ తీర్పు చేస్తున్నాం, దేశము శవములతో నిండి ఉండును. చివరికి 7వ వచనం ఉంటుంది. 7వ వచనం మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. ఏ మార్గములో ఆయన ఏటి నీళ్ళు తాగాడు? ఎక్కడ తల ఎత్తాడు? తల ఎత్తాడంటే అంతకుముందు తల దించాడు. ఎక్కడ ఏసు ప్రభు తల వాల్చాడంటే మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ తల వాల్చాడు? ఆయన చెరువు మీద ఆయన తల వాల్చాడు. మరి చెరువు మీద తల వాల్చాడంటే మార్గమున అంటే ఆయన జీవిత యాత్రలో చివరిలో చెరువు మీద తల వాల్చాడు. ఎందుకు తల వాల్చవలసి వచ్చింది? ఏటి నీళ్లు పానము చేసి మనబడి ఏటి నీళ్ళు తాగితే వెంటనే థ్రోట్ ఇన్ఫెక్ట్ అయిపోతుంది, మాట్లాడడానికి ఉండదు, జ్వరం వస్తే అన్నీ వస్తాయన్నమాట. కానీ ప్రవచనంగా ఏటి నీళ్లు అంటే నీళ్లు బైబిల్ గ్రంథములో జలములు జనములను సూచించుకున్నవి. 15వ గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం అన్నమాట. ఆ స్త్రీ కూర్చున్న జలములు జనములను సూచించుతున్నవి. బైబిల్లో నీటికి చాలా పోలికలు ఉన్నాయి. అందులో ఒక పోలిక జనములు. మరి ఏటి నీళ్లు అంటే ఏటి మామూలుగా బురదలో ఉంటాయి, బరువుగా ఉంటాయి. బురద కలిగినటువంటి జనములు అంటే పాపముతో నిండిన జనులు మార్గములో ఏటి నీళ్లు కారం చేస్తారు. అంటే పాపముతో నిండిన ప్రజల యొక్క పాపాన్ని ఆయన తెచ్చుకుంటారు అంటున్నారు. వారి శాపాన్ని గ్రహిస్తారు. 3:13 ఆయన శాపగ్రాహి అంటే మన శాపాన్ని గ్రహించాడు. ఏడు నీళ్లలో ఉన్నటువంటి బురద ఆయన పాపమును ఆయన గ్రహించాడు. పాపమును గ్రహించాడు, పాపముగా చేయబడ్డాడు. ఆ సమయంలో తల
వారిచారు. కానీ తన పవిత్ర రక్తంతో ఆ పాపాన్ని తుడిచేశారు. కొలసై 2:12-13 పాపపత్రమును సిలువకు మేకులతో కొట్టి దాని మీద తీవ్రాతను తుడిపివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేశారు. కొలసై 2:13 కనుక పాపము తుడిపివేయబడింది. ఇంకా ఆయన తొలగించుకోవాల్సిన పని లేదు. ఆయన సేవకుని కార్యం చేసేశారు కాబట్టి ఇప్పుడు ఆయన తలను ఎత్తుకున్నారు. అందుకే దేశాలుగా మృతులు తిరిగి లేచారు. మన పాపాన్ని మోసుకున్నప్పుడు కలిగించుకున్నారు. ఎందుకు? ఆయన పాపముగా చేయబడ్డారు. మన పాపాన్ని గ్రహించే సమయంలో మనుషులు తొడవేవారుగా మారిపోయారు. అందుకు కలిగించుకోవాల్సి వచ్చింది. అయితే ఎప్పుడైతే కలవరాయన ప్రార్థన రక్తంతో మన పాపాన్ని తుడిచివేశారో, పాపం నుండి నిమ్మును నన్ను పవిత్రపరిచారో ఆయన తలను ఎత్తుకున్నాడు అని చెబుతూ ఈ కీర్తనను దావీదు గారు ముగిస్తాడు. క్రీస్తు పూర్వం వేయినప్పుడు జీవించిన దావీదు గారు క్రీస్తుని గురించిన ఎంత స్పష్టమైన అవగాహన కలిగి నడుస్తుంది. మన ప్రస్తుతమున వ్యతిరేకం ఆయనకు లేదు, మన ప్రస్తుతమున 66 గ్రంథాలు ఆయనకు లేదు. అయినా ఆత్మపూర్ణుడుగా ఆత్మీయ సత్యాలు నేర్చుకోగలిగారు. ఒక రాజుగా రాజ్య సంబంధమైన భారములు ఎన్నున్నా వాటన్నిటి మధ్యనే ఆయన ఆత్మీయంగాన్ని కవితలు నేర్చుకోగలరు. మరి ఈ రోజుల్లో మనకేంటంటే భారం లేదు. మనకు కావాల్సినంత వ్యతిరేకం ఇంటర్నెట్ లో ఉంది, బుక్ లో ఉంది, ఎక్కడికి వెళ్ళా మనకుంది. మరి ఈ రోజు మనము ఇంత లోతైన విషయాలు నేర్చుకున్నామంటే నా మధ్య నేను నేర్చుకోలేదు. ఈ సంగతులు చేసుకోవడానికి పుస్తకాలు అవసరం లేదు కూడా అన్నారు. నేను దావీదు గారికి ఏ పుస్తకాలు లేదు. నాకు 7వ తరగతి జవాబు దొరకలేదు కాలకాలం. ఏమిటి దీంట్లో ఏది మీరంటే ఏమిటి, ఎందుకు ఆయన తలెత్తుకోవాల్సి వచ్చింది, ఎందుకు మళ్ళా తలెత్తుకున్నారు అంటే ఏమర్థం కాదు. చాలా ప్రయత్నం చేస్తే ఈ తలంపు దొరుకుతుంది. కానీ ఆయన క్రీస్తు పూర్వం వేళ్ళప్పుడే ఏ లిటరేచర్ లేనప్పుడే క్రీస్తుని గురించిన లోతైన అంతటి గొప్ప ధ్యానం చేయగలిగారు. మీరందరూ చదువుకున్న వాళ్ళు, జ్ఞానం మీకుంది, తెలివితేటలున్నాయి. కనుక మిగిలిన జీవితకాలంలో క్రీస్తుని గురించిన ఎంతైనా ధ్యానం చేసుకోవాలన్నారు. అసలు దేవుని ఉద్దేశం అదే. ఎస్సీ పత్రిక 4:11 మీరు వస్తాను. ఎస్సీ పత్రిక 4వ అధ్యాయం 11 వస్తుంది. ఎస్సీలకు రాయబడిన పత్రిక 4:11 మనమందరము విశ్వాస విషయంలోనూ ఇదే దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణము కావాలి. క్రీస్తు యేసుని గురించిన జ్ఞానములో సంపూర్ణము కావాలి. ఇంకా 12-13 మీరు చూడండి. అందుకే దేవుడి సంఘము, సహవాసము, మనకున్న సువార్థికులు, మనకుండే కాపర్లు, మనకుండే ఉపదేశకులు, మన కూడికలు, ఇవన్నీ కూడా అందుకే దేవుడిస్తారు. కానీ దావీదు గారికి అవన్నీ ఏమి లేదు. వాటిపైన క్రీస్తు యేసుని గురించిన సంపూర్ణత, సమమైన సంపూర్ణత ఆయన తెలుసుకోగలిగారంటే మనందరం ఒక మాదిరిగా ఉన్నారు. మనందరం ఒక ఛాలెంజింగ్ పర్సన్ లాగా ఉన్నారు. కాబట్టి ఎవరిస్తున్న మీకు జ్ఞాపకిస్తున్న మీకు సమయం దండిగా ఉంది. కనుక మీ సమయం క్రీస్తు యేసుని గురించిన జ్ఞానమును నేర్చుకుంటూ గడపండి. వాక్యంతో మీ జీవితాలు నేర్చుకోండి అని అంటారు. దేవుడి అంటూ మనందరూ ఆత్మీయ జీవితం ఆశీర్వదిస్తున్న దాకా ప్రార్థన చేస్తున్నాం.